పోవాల్సిన పనిలే మంగళగిరిలో కూర్చొని ఒక కంపెనీ ప్రారంభించి ప్రపంచంలో ఉండే అన్ని దేశాలకు సేవలు అందించే అవకాశం మీకుంది. ఆ మేధో శక్తి మీకుంది. ఇప్పుడు మీ ఎంపీ ఉన్నాడు చంద్రశేఖర్ గారు. ఆయన కూడా ఇక్కడనే గుంటూరులో పుట్టాడు. అమెరికాకి వెళ్లాడు డాక్టర్గా. అక్కడ ఒక కంపెనీ పెట్టాడు, డబ్బులు సంపాదించాడు. మళ్ళా ఇక్కడికి వచ్చి ఎంపీ అయ్యాడు. ఇప్పుడు కేంద్ర మంత్రి అయ్యాడు. లాటరీ వచ్చింది ఆయనకు. మీకు కూడా ఇలాంటివన్నీ కూడా ఒక స్టెప్ ముందు మీరు వేయగలిగితే 4 అడుగులు కలిసి వస్తుంది. పెంబసాని చంద్రశేఖర్ ఒక మామూలు కుటుంబంలో పుట్టి, పవన్ కళ్యాణ్ గారు ఒక మామూలు కుటుంబంలో పుట్టి, నేను ఒక మామూలు కుటుంబంలో పుట్టి, మేము ఒక ముఖ్యమంత్రిగా కేంద్ర మంత్రిగా అయ్యారంటే మీరు కాలేరా? ఏం పిల్లలు కాలేరా మీరు? దానికి ఏం కావాలి? సంకల్పం కావాలి. అవునా కాదా? మీరు అనుకున్న లక్ష్యం కోసం పనిచేయండి. ఇది సాధ్యమని చెప్పి తెలియజేసుకుంటూ, మౌలిక వసతులతో పల్లెల్లో వెలుగులు నింపుతాం, పథకాలతో జీవన ప్రమాణాలు పెంచుతాం, పిల్లలకందరికీ యువతకు ఒకటి హామీ ఇస్తున్నాం, పెట్టుబడులు తెస్తాం, యువత భవిష్యత్తుకు భరోసా ఇస్తాం. మీరు పెద్దయ్యే లోపల మీరు ఎత్తుక్కునే పని లేకుండా ఉద్యోగం ఎత్తుక్కుంటూ మీ దగ్గరకు వచ్చే విధంగా చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అయితే దానికి అనుకూలంగా మీరు చదువుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే కాకుండా మా ఆలోచన ఒకటే, జీరో పావర్టీ. సంపద చాలా అవసరం. సంపద కొంతమంది వ్యక్తులకే ఉండడం కాదు, అందరికీ రావాలి. మొట్టమొదటి స్టెప్ కింద పేదరికం లేని సమాజం, జీరో పావర్టీ. అక్కడి నుంచి ఆర్థిక అసమానతలు తగ్గించే వ్యవస్థకు శ్రీకారం చుడతాం. ఆర్థిక అసమానతలు తగ్గాలంటే ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ రావాల్సిన అవసరం ఉంది. ఇది నాలెడ్జ్ ఎకానమీతోనే సాధ్యం. దీంతో ముందుకు పోతాం. దీనికి కావాల్సిన సుపరిపాలన, ఆ సుపరిపాలన ఇవ్వడానికి అన్ని విధాలా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మా ఆలోచన హరిత ఆంధ్రప్రదేశ్, మా ఆశయం స్వర్ణ ఆంధ్రప్రదేశ్. దీనికి మీరందరూ కూడా ముందుకొచ్చి ప్రతి ఒక్కరూ చెట్లు పెట్టాలి. పెడతారా? మీ వల్ల రాష్ట్రంలో ఉండే అందరికీ వినపడాలి. గట్టిగా చెప్పండి, చెట్లు పెడతారా లేదా? పెట్టిన చెట్టుకు నీరు పోస్తారా లేదా? మొట్టమొదటి చెట్టు ఒకటి పెట్టండి. ఆ చెట్టుకు మీ తల్లి పేరు అమ్మ పేరు పెట్టండి. అమ్మ పేరు ఎందుకంటే కన్న తల్లి మనకు జన్మనిచ్చింది. ఆ తల్లి రుణం తీర్చుకోవడానికి ఒక చెట్టు పెడతామని గట్టిగా మీరందరూ చెప్పాలి. పెడతారా? మళ్ళా నేను వచ్చి చూడొచ్చునా? నేను పవన్ కళ్యాణ్ గారు ఎక్కడొచ్చినా అడుగుతాం, ఎక్కడ చెట్టు పెట్టారో చూపించమని. ఆ చెట్టు పేరేంటి అని అడుగుతాం. అప్పుడు ఏ పేరు చెప్పాలి మీరు? మీ అమ్మ పేరు చెప్తారు కదా. ఇంత మునుపు పాలకులు మరిగా మీ తండ్రి తాత ఇచ్చిన పట్టాదారు పాస్ పుస్తకం పైన